వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం వైశాఖ పురాణం 26వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 26వ అధ్యాయ పరంగా అంశం వాల్మీకి జన్మ అనేటువంటి విషయం రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు చెప్పనారంభించెను. శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధుల సంవాదమును చెప్పుచూ ఇట్లనెను. తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలుట, దాని త్వర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్య పురుషుని చూచి, ఓయి నీవు ఎవరవు? నీకిట్టి దశ ఏల వచ్చినది? విముక్తి ఏల కలిగినది? నీ వృత్తాంతమునంతయు సవివరముగా చెప్పుమని అడిగెను. శంఖుడును ఇట్లడుగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు చెప్పనారంభించెను. ఆర్య, నేను ప్రయాగక్షేత్రమునందుండు బ్రాహ్మణుడను. కుసీదుడు అను ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూప యవ్వనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను. చాలామంది పుత్రులు అహంకారము కలవాడను. చాలామంది పుత్రులు కలరని గాన్లు. ఇక్కడ మాట రాయిలా. చాలామంది పుత్రులు కలరని అహంకారము కలవాడను. నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట, స్త్రీ సుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనులు అపేక్షింతురని సంధ్యావందనాధికమును చేసినట్లు నటించడివాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదుల యందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలము గడిచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్నవారికి వైశాఖ వ్రతమును ధర్మములను వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలెనని వేడుక పడితిని. తలపాగా మున్నగు వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నములుచూ సభలోనికి ప్రవేశించి తిని. నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరి ఒకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటూ ఇటూ తిరుగుచు హరికథ ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించి తిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని, మరణించి తిని. మిక్కిలి వేడిగా ఉన్న నీటిలోను, సీసములోను, నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున ఉండి 84 లక్షల జీవరాశుల యందును జన్మించుచు భయంకర సర్పమును పొంది
విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారము లేక బాధపడుచు 10,000 సంవత్సరములు ఉంటిని. దైవీకముగా మీరు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడనై దివ్య రూపమునందితిని. నాకు ఇట్టి భాగ్యమును కలిగించిన మీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించి తిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడునూ ఏ విధముగాను సహాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఎందురు కదా స్వామి. సజ్జనులు దయావంతులు అగువారు నిత్యము పరోపకార పరాయణులే కదా స్వామి. నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణు కథలను మరువకుండునట్లును అనుగ్రహింపుము. నేత్రదోషం కలవానికి కాటుక సహాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచి నడవడిక గల సజ్జనుల సహవాసం మాత్రము సదా ఉండవలేను అని. నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచి నడవడిక గల సజ్జనుల సహవాసం. అది ఎందుకు దరిద్రుల సహవాసం అంటే వాళ్ళకి కూడా కష్టం తెలియాలి, ఆ విలువ తెలియాలని. ఆల్రెడీ వాళ్ళు ధనవంతులే అయినా ధనహీనుల యొక్క ఇది కూడా ఏమంటారు సహవాసం కూడా ధనవంతులకి అవసరం అన్నట్లు. అట్లాగే మంచి నడవడిక గల సజ్జనుల సహవాసం కూడా ధనమదం కలవారికి సదా ఉండాలి అన్నట్లుగా అని ఆ దివ్య పురుషుడు శంఖమునిని బహు విధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను. శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న ఆ దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రుని గావించెను. ధ్యాన స్థిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబోవు జన్మను ఇట్లు వివరించెను. ఓయి, వైశాఖ మాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీయు పోయినవి. నీవు దశారణ దేశమున వేదశర్మయను బ్రాహ్మణుడుగా జన్మించదవు. వేద శాస్త్రాదులను చక్కగా చదివియందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యముల యందు ఇష్టము కలవాడై విష్ణు ప్రియములకు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమారులు చేయగలవు. సుఖ దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియ జయము కలవాడివై సదా విష్ణు కథాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధనములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా, భయపడకము. నీకు నా అనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగా గాని, భయమున గాని, కోపము వలన గాని, ద్వేష కామాదుల వలన గాని, స్నేహము వలన గాని శ్రీహరి నామమును ఉచ్చరించిన వారి సర్వ పాపములను నశించిపోవును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమా. ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమును ఉచ్చరించిన వారికి శ్రీహరి పదం ఎలా కలుగదు? శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు. సజ్జన సహవాసము, సజ్జన సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని కోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలేను. శ్లోకమున దోషములున్నను శ్రీహరి నామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరి నామములనే తలచి ముక్తి నొందెదరు. ముక్తి నితురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా. అది ఏ సహస్రమైనా కానీ కొంచెం ఉచ్చారణ దోషాలు అవి ఉంటే, అక్షర దోషాలు ఉంటే వ్యతిరేక ఫలాలు ఇస్తాయి. కానీ ఒక్క విష్ణు సహస్రం మాత్రం అలా ఎలా చదివినా కూడా అక్షర దోషాలున్నా కూడా సత్ఫలితాలను మాత్రమే ఇస్తుంది విష్ణు సహస్రం. అది అట్లా ఇక్కడ శ్లోకాల్లో దోషాలున్నా, తర్వాత ద్వేషంతో శ్రీహరిని సేవించినా కూడా శ్రీహరి స్థానమునే చేరుదురు, ముక్తి కలుగుతుంది అని అంటుంటే ఆ మాటకి చెప్తున్నా అమ్మ. శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు.
అధిక ధనమును రూప యవ్వనములను కోరడు. శ్రీహరిని ఒక్కమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్త సులభుని దయాళువును విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము? కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్త వత్సలుడు మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడు అగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయన, వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపు. జగన్నాథుడగు శ్రీహరి సంతసించి నీకు సర్వశుభములను ఇచ్చును అని శంఖుడు దివ్యరూపధారిని ఉద్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతుని చూచి ఆశ్చర్యపడి మరల శంఖునితో ఇట్లనెను: శంఖమహాముని, దయాస్వభావము గల నీచే అనుగ్రహింపబడి నేను ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించిపోయినవి. నీ అనుగ్రహమున ఉత్తమగతిని పొందగలను అని పలికి శంఖుని అనుజ్ఞ నుండి స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను. శంఖముని నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహామహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాదికములను ముగించి శ్రీహరి పూజను చేసెను. పరిశుద్ధుడగు కిరాతునకు తారకమగు రామా అను 2 అక్షరముల మంత్రమును ఉపదేశించెను. నాయన, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్నామములన్నిటికంటే సహస్రనామములు ఉత్తమములు. అది మనం ఇందాకే కదా చెప్పుకున్నాం, విష్ణు సహస్రం. అట్టి సహస్రనామములకును రామనామం ఒక్కటియే సమానం. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖ ధర్మములను బ్రతికియున్నంత వరకు ఆచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి నందగలవు. వాల్మీకుడను మునికి పుత్రుడేమిటి, మళ్ళీ వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి చెందగలవు అంటున్నారు. ఏమిటో మరి, వాల్మీకి పుత్రుడైతే మరి పేరు వేరే ఉంటుంది కదా. సరే చూద్దాం అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను. కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరమును అనుసరించి వెళ్ళెను. వెళ్ళుచున్న శంఖమునిని విడుచుట బాధాకరముగా ఉండెను. మునిని విడవలేక బెగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచూ వానినే తలంచుచూ దుఃఖాతురుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మంటపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను. అడవిలో దొరకు వెలగా మామిడి పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకర్రలు మున్నగు వానినిచ్చుచు బాటసారులను అనేక విధములుగా సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్ళు జపించుచు కాలాంతరమున మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను. కృష్ణుడను ఒక ముని జితేంద్రియుడై సరస్తీరమున చిరకాలం తపమాచరించెను. బాహ్య స్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపస్సును ఆచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యను. పుట్టలు కట్టినను బాహ్య స్మృతిని విడిచి తపమును ఆచరించుచుండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను. వానిని చూచి నాట్యకత్తె ఒకటి మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యను. అసలైతే వాల్మీకి మహర్షికే వల్మీకం నుంచి పుట్టాడు కాబట్టి వాల్మీకి పుట్టల నుంచి పుట్టినట్టు అని. అయితే ఇక్కడ మరి వారి తండ్రి గారి పేరు వల్మీకముని అని అంటున్నారు. అంటే ఈ పురాణ కథలు వేరువేరుగా ఇస్తారు కదమ్మా. అతడే రామకథాగంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపచేసెను. అతను రచించిన రామాయణ మహాకావ్యం మానవుల సర్వకర్మ బంధములను పోగొట్టునదై ప్రశాంతతలను ముక్తిని కలగచేసినది. శృతకీర్తి మహారాజా,
వైశాఖ మహిమను వింటివా? దుష్టుడగు కిరాతుడు శంఖుని పాదుకలను మున్నగు వానిని దుర్బుద్ధితో అపహరించియు వైశాఖ మహిమ వలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను, మహర్షి అయ్యను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు ఈ కథను విన్నవారు, చెప్పినవారు పునర్జన్మని పొందరు, ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖ పురాణే 26వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.